హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాద ఘటన జరిగింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. టిఫిన్ తినడానికి హోటల్ కు వెళ్తుండగా కానిస్టేబుల్ ఓబులేసు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు సిపిఆర్ చేసినా ఫలితం దక్కలేదు. హోటల్ వద్దే ఓబులేసు మృతి చెందాడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాద ఘటన జరిగింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. లక్ష్మీదుర్గ డ్యూటీలో విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓబులేసు డ్యూటీలో ఉండగానే తన సెక్టార్ పరిధిలో ఓ టిఫిన్ సెంటర్ కు టిఫిన్ తినడానికి అయితే హోటల్ కు వెళ్ళాడు. అయితే ఆ హోటల్ కు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా ఓబులేసు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అయితే స్థానికులు వెంటనే స్పందించి సిపిఆర్ చేసినప్పటికీ హోటల్ వద్దే ఓబులేసు అకస్మాత్తుగా మృతి చెందాడు. ప్రస్తుతం గుండెపోటుతో మృతి చెందిన దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో నమోదయ్యాయి. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు పోలీసులు అయితే తరలించారు. ఓబులేసం స్వస్థలం ప్రకాశం జిల్లా గిద్దలూరుగా తెలుస్తుంది. మృతుడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఓబులేసు మృతిపై పోలీసు ఉన్నతాధికారులు అయితే స్పందించారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయం చేస్తామంటూ కూడా ఆ ఉన్నతాధికారులు అయితే బాధిత కుటుంబానికి అయితే భరోసా ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని ఓబులేషన్ స్వస్థలం అయిన గిద్దలూరుకి అయితే తరలించనున్నారు. ప్రస్తుతం స్వస్థలంలో కూడా ఓబులేషన్ నివాస ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు అటు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ సంతాపం అయితే వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా విధుల్లో చురుకుగా ఉంటూ చాలా మంచిగా పనిచేస్తాడు. అయితే అకస్మాత్తుగా ఈ ఘటన జరిగి చోటు చేసుకోవడం, ఓబులేసు హఠాత్ మరణం చెందడం దురదృష్టకరం అంటూ కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులు కూడా తీవ్ర సంతాపం తెలిపిన సందర్భం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓవరాల్ గా ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో నమోదైనట్లుగా మనకి తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు ఓబులేసు మృతిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సంతాపం తెలిపారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ.